హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీనియర్ సిటిజన్లకు 60 ఏళ్ళు పైబడిన వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక జాతీయ వృద్ధాప్య పెన్షన్ స్కీము కింద పెన్షన్ను కొంత మొత్తంలో కేంద్ర ప్రభుత్వం, కొంత భాగం రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి వస్తుంది. కాబట్టి ఈ పెన్షన్ అమౌంట్ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలను బట్టి ఉంటుంది. ఇక ఢిల్లీ, హర్యానా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో సీనియర్ సిటిజన్లు వృద్ధాప్య పెన్షన్గా నెలకు 1000 కంటే ఎక్కువ అందుకుంటున్నారు. హిమాచల్లో 550, రాజస్థాన్లో 500, మహారాష్ట్రలో 600, బీహార్లో 400, యూపీలో 300 పెన్షన్ అందజేస్తున్నారు. ఇక ఈ స్కీముకు 60 నుంచి 79 సంవత్సరాల మధ్య వయసు ఉన్న సీనియర్ సిటిజన్లు అర్హులు. పెన్షన్ మొత్తంలో 200 కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. 80 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్లకు ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్ కింద నెలకు 500 అందజేస్తుంది. ఇక దీనికి ఎవరు అర్హులు అంటే 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్లకు జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకానికి అర్హులు. గతంలో వయోపరిమితి 65 సంవత్సరాలు ఉండగా 60 ఏళ్లకు తగ్గించారు. ఇక దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్న కుటుంబానికి చెందిన వారై ఉండాలి. లబ్ధిదారుడి కుటుంబంలో 20 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న కుమారుడు లేదా మనవడు ఉండి అతను కూడా దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తుంటే ఈ స్కీముకు అర్హులు అవుతారు. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు దారిద్ర్య రేఖకు దిగువన లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి వృద్ధాప్య పెన్షన్ పొందేందుకు అర్హులు. ఇక దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాము. జాతీయ వృద్ధాప్య పెన్షన్ స్కీముకు అర్హత ఉన్నవారు ఇంటి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 1, 2016 నుంచి దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్లో కూడా జరుగుతుంది. ప్రతి జిల్లాలోనే బ్లాక్ స్థాయిలో ఉన్న ఆర్టీపీఎస్ కార్యాలయంలో కూడా జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.